అండ్ థియేటర్కల్ లక్కీ భాస్కర్ మూవీతో కూడా మనందరినీ అరే అనన్య ఏంటి ఇందులో ఉన్నది అని కొంచెం షాక్. నేనైతే షాక్ అయ్యాను ఫస్ట్, అనన్య చేసిందని. అది చూడంగానే ఒకసారి అనన్యను పిలిచి చాలా రోజులు అయింది, ఒకసారి మాట్లాడదాం సరదాగా కాసేపు చిట్ చాట్ చేద్దామని చెప్పి పిలిచా, మాట్లాడేద్దాం. హాయ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ అనన్య. అరే నేను ఎప్పుడు వీళ్ళు కూడా చూసుంటారు అడుగు, నేను ఎప్పుడు ఇంత ఇలా కామ్గా ఇలా నవ్వుతూ నేను ఎప్పుడు ఇంట్రొడక్షన్ చెప్పలే. వెరీ గుడ్. నేను చూడంగానే నాకు ఏదో ఎందుకు బ్లష్ అయిపోతున్నాను, అయ్యో సిగ్గుపడుతున్నాను, అయ్యో ఎందుకు తెలియట్లేదు నాకు. సరే ఈ కారణాలన్నీ పక్కన పెడితే ఎందుకు నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఇప్పుడు దాకా, సోలో ఇంటర్వ్యూ? కొంచెం భయం. ఎందుకు భయం? నీకు రెప్యుటేషన్ ఉంది కదా, ఒక రెప్యుటేషన్ ఉందన్నమాట. కొంచెం డేంజరస్ క్వశ్చన్స్, డేంజరస్ ఫార్మాట్స్. నేను కాంట్రవర్సీకి చాలా దూరంగా ఉంటా. సో ఇప్పుడు కూడా ఓ నమ్మకంతో వచ్చాను నేను. నేను నమ్మకం నిలబెడతా, మన పరిచయాన్ని అలానే స్ట్రాంగ్గా బలంగా చేస్తాం. చూడు, ఓకే, ఇట్స్ మై ప్రామిస్. కానీ నేను అడిగిన క్వశ్చన్లు ఫిల్టర్ లేకుండా మాట్లాడాలి. డెఫినెట్లీ. నీ స్మైల్కి ఎంతమంది అభిమానులు ఉన్నారు? అది కమెంట్స్ లో చెప్పండి, నాకు తెలీదు. ఐ మీన్ చెప్పారు చాలా మంది నా స్మైల్ బాగుంటుందని. చాలా మంది ఎక్కువ నవ్వుతావని కూడా చెప్పారు. సో 2 రకాలు ఉన్నాయి. అవును, ఎక్కువ అలా నవ్వుతావు కదా యాక్చువల్లీ. ఊగుతాను కూడా, ఇలా ఊగుతావు కదా, అలవాటు. బాగుంది యాక్చువల్లీ, పెంపుల్ కూడా బాగుంది. అందమైన ప్రేమ రాని చెయ్య తగిలితే అదేనా? లక్కీ భాస్కర్ లో రీసెంట్ గా మూవీ చేసావు, డైలాగ్స్ ఏంటి తక్కువ? యాక్చువల్లీ షూట్ ఎక్కువ జరిగింది, బట్ ఐ థింక్ డ్యూరేషన్ ఆఫ్ ద ఫిల్మ్ వల్ల అట్లా ఎడిట్ లో తీసేసారు అనుకుంటా. ఎక్కువ ఉన్నాయి డైలాగ్స్? చాలా ఎక్కువ ఉండే. అంటే సైన్ చేసినప్పుడు నాకు చెప్పినప్పుడు చాలా లెందీ రోల్ ఉండే, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఫీల్ అయ్యావా? ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్. ఇంకా తెలుసు మనకి మూవీస్ లో ఉంటే ఎడిట్ లో సీన్స్ పోతాయి. ఇట్స్ ప్యాకేజ్. యాక్టింగ్ ఇస్ అన్ ఎంటైర్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్ లో ఇట్స్ అ పార్ట్. ఫీల్ అయ్యానంటే హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని ఎక్కువ డ్యూరేషన్ ఉండుంటే, బట్ ఐఎమ్ స్టిల్ హ్యాపీ. అక్కడక్కడ నేను ఇలా చూపించడం, వెళ్ళిపోవడం, ఇలా చూపించడం. నేను వెయిట్ చేస్తున్నాను అన్న, నేను డైలాగ్ ఎప్పుడు వస్తుంది? నేను వెయిట్ చేశాను. వెయిట్ చేసావా? నేను వెయిట్ చేసిన అన్న, ఎప్పుడు డైలాగ్ చెప్తుందా వస్తానే ఇలా వెళ్ళిపోతావు, ఇలా వస్తానే ఇలా వెళ్ళి కూర్చుంటావు. అదే ఏమై ఉంటుంది అసలు, దేనికి ఒప్పుకున్నావు, ఎలా వచ్చింది నీకు ఆపర్చునిటీ? అది వాళ్ళే కాల్ చేశారు యాక్చువల్లీ. వెంకీ సార్ ఎక్కడ చూసి హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈ రోల్ కి తను సెట్ అవుతుంది అని. సో బిఫోర్ ఎడిట్ లో కట్ అయిపోయే ముందు దెర్ వర్ సమ్ సీన్స్ విచ్ ఆర్ వెరీ క్రూషియల్. సో అందుకని వెళ్ళి కలిసి అదంతా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఐ వాజ్ ఇన్ఫార్మ్డ్ ఆఫ్ ద రోల్, ఎంత ఉంటుంది, ఏం క్రూషియాలిటీ ఉంటుంది దాన్ని అని. బట్ దెన్ అంటే అదంతా షూట్ కూడా చేసాము, బట్ దెన్ అది ఎడిట్ లో లేదు. డబ్బింగ్ లోనే ఐ ఫౌండ్ అవుట్ దట్ లేదు, ఇట్ డెంట్ మేక్ ద కట్ అని. సో ఆర్గానిక్ గా వచ్చింది. దే కేమ్ టు మీ. ఫస్ట్ నువ్వు ఏ టైంలో సిరీస్ స్టార్ట్ చేసావు? 2020. ఏ సిరీస్? జనరల్ గా ఇండస్ట్రీ కెరియర్, ఫస్ట్ కెరియర్ ఆ సిరీస్ అనా? 30 అంటే సిరీస్ అదే. దాని ముందు యూట్యూబ్ వీడియోస్ చేశాను. బట్ దాని వల్ల నీకు ఫేమ్ రావడం, నీకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. అందులో నేను ఒకడిని. థ్యాంక్ యూ. నేను స్వీట్ యాక్చువల్లీ. యూట్యూబ్కే అంటే లైక్ సిరీస్ ఓన్లీ అనన్య అంటే సిరీస్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లోనే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకు మెయిన్ రోల్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? రాకపోవడానికంటే నాకు నచ్చిన రోల్స్ అంత రాలేదు. అండ్ ఐ ఫీల్ ఇంకా ఐఎమ్ వెరీ యంగ్, ఐఎమ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. సో నాకు ఒక లగ్జరీ ఉంది దట్ ఐ కెన్ చూస్. నా కెరియర్ ఇంకో 2 years లో అయిపోద్ది అంటే వచ్చినవన్నీ చేయాల్సి వస్తుంది. బట్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ స్పేస్. ఐ హ్యావ్ టైమ్. కాబట్టి నేను నాకు 100% నచ్చిన రోల్స్ ఆర్ నేను సూపర్ ప్రౌడ్ ఉండే రోల్స్ మాత్రమే చేద్దాం అనుకుంటున్నా. అండ్ అన్ఫార్చునేట్లీ అవి మూవీస్ ఫార్మాట్ లో నాకు ఇంకా రావట్లేదు. సిరీస్ లో వస్తున్నాయి, దెర్ ఆర్ స్టోరీస్ దట్ ఐ వాంట్ టు టెల్ అండ్ ఆ రోల్స్ వస్తున్నాయి. మూవీస్ లో నాకు నచ్చినవి సమ్హౌ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, ఆర్ నాకు వచ్చినవి నాకు నచ్చట్లేదు, అలా అవుతుంది. బట్ ఐ డూ థింక్ ఫ్యూచర్ లో కొన్ని వస్తాయి మంచివి అని అనిపిస్తుంది. రిలీజ్ అవుతాయి. మంచి మూవీ ఆఫర్స్ వచ్చాయి, బానే వచ్చాయి. నువ్వు చేయలే అంటే కొన్ని నేను చేయలేదు, అంటే నాకు నచ్చక స్టోరీస్. కొన్ని ఆడిషన్ ఇచ్చి సెలెక్ట్ అవ్వలేదు, ఆర్ దే వెంట్ వేరే యాక్టర్ తోని అట్లా.
నువ్వు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా చేసావు కదా వినయ్ షణ్ముఖ్తో. యాక్చువల్లీ ఇంకా సేపట్లో వినయ్ షణ్ముఖే వస్తున్నాడు. అవునా? సాంగ్స్ అప్పటి వరకు నువ్వు చేయనని చెప్పినట్టు గుర్తు నాకు. లేదు, నేను 2 songs చేశాను. దాని తర్వాత ఎందుకు చేయడం, అది చేయడానికి రీజన్ ఏంటి? ఎక్స్పీరియన్స్. ఐ వాంటెడ్ టు సీ అది ఎలా ఉంటుంది. అది ఒక డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ కాంటెంట్ కదా మళ్ళీ. సో ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ దాంట్లో యాక్టింగ్ ఎట్లుంటది, బయట ఎట్లుంటది, సిరీస్ లో ఎట్లుంటది, ఎక్స్ప్లోరింగ్. అనన్య ఓన్లీ లీడ్ రోల్స్ కోసం వెయిట్ చేస్తుంది. నేను లక్కీ భాస్కర్ చూసాను. చూసా, బట్ అది వేరు. అదే మెయిన్ స్టార్ హీరో కాబట్టి మహేష్ బాబు దగ్గరే ఒక హీరోయిన్ ఎలా చేశారో నీకు తెలుసు కాబట్టి దాన్ని నేను క్యాలిక్యులేట్ చేయాలి. కాకపోతే అనన్య ఒక మెయిన్ లీడ్ రోల్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఒక లీడ్ హీరోయిన్ లైక్ లీడ్ రోల్గా చేయాలి అనే కోరిక కానీ అందువల్లే కొన్ని మూవీ ఆఫర్స్ కానీ లేకపోతే వేరే రిజెక్ట్ చేయడానికి రీజన్ అని చెప్పిన అది నిజమా? అంటే ఎవరికైనా లీడ్ ఉండాలని ఉంటుంది కదా. యాక్చువల్లీ నాకు ఒక వెల్ విషర్, ఒక ప్రొడ్యూసర్, పెద్ద వెల్ నోన్ ప్రొడ్యూసర్, ఆయన నాకు ఒక సజెషన్ ఇచ్చారు వెన్ ఐ వాజ్ స్పీకింగ్ రోల్స్. హీ సెడ్ ప్రతి స్టోరీ ఆన్ యావరేజ్ 4 నడుస్తుంది. ఆ 4లో నువ్వు ఒకదాని అయితే నువ్వు ఆ మూవీ చేయొచ్చు అని. అండ్ ఈ సెడ్ స్క్రీన్ టైం గురించి ఆలోచించకు, అవన్నీ ఆలోచించకు, నువ్వు 5 minutes ఉండి చనిపోయి నీ చనిపోవడం మీద సినిమా అంటున్నా, యూ స్టిల్ వన్ ఆఫ్ ది లీడ్స్. సో అలా ఆలోచించని చెప్పారు. సో దట్ ఈస్ వాట్ ఐ ఫాలో. ఐ లిసన్ టు అ స్టోరీ. ఆ స్టోరీలో 4 characters మనకి రిజిస్టర్ అవుతాయి. ఆ 4లో నా క్యారెక్టర్ ఉందంటే ఐఎమ్ ఇన్ టు ద స్క్రిప్ట్. లేదు అంటే ఐ చూస్ నాట్ టు డూ ఇట్. ఎందుకంటే దేర్ మైట్ బి బెటర్ ఆప్షన్స్ ఫర్ మీ అవుట్ దేర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మై టైమ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. నువ్వు ఎంత మాట్లాడుతున్నా నాకు వినాలనిపిస్తుంది. ఎందుకు ఆపేసావు అబ్బాయి అనిపించింది. ఇంకో క్వశ్చన్ అడగండి, మళ్ళీ మాట్లాడతా. ఎందుకు తీసావు హెయిర్? కనిపించదని. స్టైలా? పింపుల్ ఉందిగా వచ్చేసి దానికి తీసావా, కవర్ చేసావా? యాక్చువల్ బాగుంది, వాళ్ళకి కూడా బాగానే ఉంది. యా, చదువుతున్నావు ఇప్పుడు? లైఫ్ జీవితాన్ని చదువుతున్నా. అయిపోయింది గ్రాడ్యుయేషన్. ఏ లెసన్ లో ఉన్నావు? అన్ని లెసన్లు ఒకటేసారి వస్తాయి జీవితం అంటే, అది చాప్టర్ వైజ్ చెప్పదు. కాదు, ఏ లెసన్ లో ఉన్నావు ఇప్పుడు జీవితంలో? హ్యాపీనెస్. ఏం నేర్చుకున్నావు? చాలా నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నావు? ఇండస్ట్రీ లైఫ్ లో నువ్వు ఏం నేర్చుకున్నావు? ఇండస్ట్రీ లైఫ్ లో సినిమాల గురించి నేర్చుకున్నా, పాలిటిక్స్ గురించి నేర్చుకున్నా, ఫ్రెండ్షిప్స్ గురించి నేర్చుకున్నా, జస్ట్ ఫార్మాట్స్, షూటింగ్స్, పెద్ద డైరెక్టర్స్, చిన్న డైరెక్టర్స్, హైరార్కీస్ అన్ని నేర్చుకున్నా. ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. ఇబ్బందులు పడుతున్నావా ఇండస్ట్రీలో? ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చాయి? లేదు, వెరీ టచ్ వుడ్, వెరీ స్మూత్ గోయింగ్ ఇప్పటి వరకు. అండ్ ఆల్సో నేనంత స్ట్రెస్ తీసుకోను. నాకు ఐఎమ్ నాట్ ద కైండ్ ఆఫ్ పర్సన్, నాకు నెక్స్ట్ మూవీ లేకపోయినా ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐ హ్యావ్ లైఫ్, నేను వెళ్ళి బతికేస్తాను ఆ లైఫ్ని. సో ఇట్స్ వెరీ ఆప్షనల్, నాకు ఫ్లోర్తోనే వెళ్తున్నాను నేను. సో అందుకని మేబీ ఇట్స్ వెరీ స్మూత్ గోయింగ్, వెరీ హ్యాపీ. మూవీస్ లేకపోయినా బతికేస్తాను అన్న కదా, ఏంటది బతికేది? there's a lot more. పైసా వస్తాయి పైసలు. ఎలా? కూటి కోసం కోటి విద్యలు. ఆ కోట్లో ఒక విద్య చెప్పు. సినిమా నేను ఇంజనీర్ నండి, నాకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది. ఇట్లా కంపెనీలో రెజ్యూమ్ ఇస్తే అంటే వెంటనే రాదనుకో, 6 months ట్రై చేస్తే అసలు రిసెషన్ నడుస్తుంది, అలాంటి కమెంట్స్ నేను చేయను. 30/21 ఆగిపోయిందా, ఆపేసారా? అయిపోయిందిగా, దానికి ఒక కంక్లూజన్ వచ్చేసిందిగా. 30/21 ఆగిపోయింది, ఆపేసరికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఆపేయడం అంటే అందులో ఒకరికి నచ్చక ఆపేయడం, ఆపేసారంటే డైరెక్టర్ కి కదలేక ఆపేయడం. లేదు, అట్లా ఎవరికి నచ్చక అలా ఆపేయడం ఏం జరగలేదు. ఐ థింక్ యాజ్ ద స్టోరీ అట్ season 1 వెళ్ళింది. అండ్ season 1కే వీ హ్యాడ్ దిస్ థాట్ దట్ మేఘ్నా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎవరికి తెలియదు, తన ఫ్యామిలీ ఎవరికి తెలియదు అని. అండ్ అది హిట్ అవ్వడం వల్ల కొంచెం ఫాస్ట్ గానే వి షోడ్ దట్ సైడ్ ఆల్సో. అయిపోయింది, ఇంకా వేరే సైడ్స్ లేవు. సో ఇట్స్ డన్. అనన్యకి యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అని విన్నాను. నాకు ఎందుకో ఈ క్వశ్చన్ మీరు అడుగుతారని ముందు నుంచి అనిపిస్తుండే తెలుసా. ఐ వండర్ వై. మీకు అనిపిస్తుందా నాకు యాటిట్యూడ్ పొగరుందని? స్టార్టింగ్ లో అనిపించే, అమ్మకు పాపకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉంది, మెసేజ్ పెట్టిన రిప్లై ఇవ్వదు అని అనుకున్నాను. స్టార్టింగ్ అనుకున్నాను. దాని తర్వాత మనం కలిసాము ఒకసారి, 2-3 times కలిసినట్టున్నాం మనం. అవునా? నాకు మీరు season 1కి చేసిన season 1కి చాలా ఎంజాయ్ చేసాం మీ ఇంటర్వ్యూ నేను కదా. మీరు తేజు కొట్టుకోవడం పక్కన కూర్చొని కానీ అప్పుడు కలిసాము కదా. దాని తర్వాత మళ్ళీ నేను ఎక్కువ ఫోన్ మాట్లాడాం, కలవలే ఫోన్స్. మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వలేదు, అయ్యో ఎందుకు ఇవ్వట్లేదు, యాటిట్యూడ్ ఏమో. సర్లే, కలిసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఓకే మంచిగా మాట్లాడుతుందిరా, సరే అని.
ఐ థింక్ అందరికి ఇదే అవుతుంది. ఉంటది. ఐఎమ్ నాట్ అ ఫోన్ పర్సన్. నాకు మెసేజెస్ ఆర్ కాల్స్ చేస్తే నేను ఎక్కువ రెస్పాండ్ అవ్వడం చాలా లేట్ గా అవుతాను. సరే అడ్రస్ చెప్పొచ్చు, కలుస్తాను. యా, ఇంట్లో వెళ్ళిపోమంటాను నేను, ఇంటి దగ్గరకు వస్తే ఇంకా యాటిట్యూడ్ అనుకుంటారు అప్పుడు. సో ఇన్ పర్సన్ ఐ థింక్ ఐమ్ వెరీ నైస్. ఐ ట్రై టు బి నైస్. కానీ ఎవరన్నా నాతో బాగుండకపోతే నేను వాళ్ళతో బాగుండా. బట్ ఎందుకు ఇలా అనుకుంటారు? బికాస్ మేబీ నేను సరిగా రిప్లై పెట్టాను కాబట్టి ఏమో. మోస్ట్ పీపుల్ ఇప్పుడు ఇంటరాక్షన్ ఈ మధ్య ఎవరికి ఫిజికల్ గా అవుతుంది, అన్ని ఫోన్సే కదా. మేబీ అందుకని అలా అనుకుంటారేమో. మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఏ సోర్స్ నుంచి వచ్చిందో, ఆ సోర్స్ ఎలాంటి సిచ్యువేషన్ లో నన్ను కలిసారో దాన్ని బట్టి ఐ కెన్ టెల్ యూ. బట్ ఐ థింక్ మోస్ట్ పీపుల్ విల్ సే దట్ ఐఎమ్ ఎ నైస్ పర్సన్. యా, నేను కూడా చెప్తాను నైస్ పర్సన్, క్యూట్ పర్సన్, స్వీట్ పర్సన్. దాని కంక్లూడెడ్. యా, అంటే నాకు అనిపించినట్టు అందరికి ఉండకూడదు కదా అలా. Most people I can vouch will say that I'm a nice person. Some people might say that I'm not. ఫ్యామిలీ హ్యాపీయా? లక్కీ భాస్కర్ ఫ్యామిలీ మొత్తం థియేటర్ లో కూర్చుంటే ఏమన్నారు? మమ్మీ థియేటర్ లోకి వెళ్తున్నాం. So it's first of all I want to say disclaimer is I'm very glad and we are all very proud ఆ మూవీలో రోల్ కి. But obviously రోల్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ ఉంది స్క్రీన్ టైం, which is very clear. సో వెళ్ళేటప్పుడు ఫస్ట్ డే వెళ్ళినప్పుడు టికెట్స్ బుక్ చేసుకోకుండా అక్కడ వెళ్ళి తీసుకుందామని వెళ్ళాం. బట్ టికెట్స్ దొరకలేదు, హౌస్ఫుల్. సో మమ్మీ అనింది, నువ్వు మాస్క్ తీసి సినిమాలో ఉన్నా అని చెప్పు, పంపించేస్తారు నిన్ను అని. ఇప్పుడు ఓవరాల్ ఓకే, నెక్స్ట్ టికెట్స్ తీసుకున్నాం, పైకి వెళ్ళాం, మూవీ అంతా చూసాం. తర్వాత మమ్మీ అనింది, మంచిగా అయింది కింద చెప్పలేదు నువ్వు ఉన్నావని, ఎక్కడా అని అడిగా. సో యా, ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ. చాలా మంది రిలేటివ్స్ నాకు కాల్ చేశారు, అంతా చెప్పారు. బట్ ఇంట్లో ఇలాంటి జోక్స్ నడుస్తుంటే బికాస్ వి ఎక్స్పెక్టెడ్ ఇంకొంచెం, బట్ స్టిల్ వెరీ హ్యాపీ. స్టార్టింగ్ ఒక సీన్ సినిమా చెల్లి అని పరిచయం చేస్తాడు. నేను థియేటర్లో చూసాను మూవీ. సినిమా చెల్లి అని చెప్పగానే నేను స్టార్టింగ్ గుర్తుపట్ల. మళ్ళీ సెకండ్ షాట్ నీది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశా. మీరు మళ్ళీ అలా వెయిట్ చేశాను అనకండి. చెప్తే నిజంగా నాకు ఫస్ట్ షాట్ లో నీ ఫస్ట్ ఫ్రేమ్ నీ షాట్ లో నాకు కనిపించలే, నాకు అర్థం కాలేదు. అనే తర్వాత రెండోసారి మరి క్లోజ్ షాట్ ఒకటి పెట్టారు దేనికో, ఏదో సిచ్యువేషన్ లో ఒక క్లోజ్ షాట్ వస్తే ఓ తినేనా అని అనిపించింది. ఎందుకు ఇలా జరిగిందా అని. ఇండస్ట్రీలో నీకు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారా? లేదు, ఎవరు లేరు. మాది మొత్తం డాక్టర్స్, ఇంజనీర్స్ అలాంటి ఫ్యామిలీ. So I'm the only one who came to creative. తిట్టలేదా నిన్ను స్టార్టింగ్ లో? తిట్టారు, వద్దన్నారు, పంపించమన్నారు, అంతే మొండి. సో బేసిక్లీ నేను ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు స్టూడెంట్స్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తారు కదా, దానికి ఆడిషన్ ఇచ్చాను అనమాట. అండ్ ఐ గాట్ సెలెక్టెడ్ అండ్ దే సెడ్ 8,000 rupees ఇస్తాం నీకు, యూ హ్యావ్ టు కమ్ ఫర్ 8 days or something. వేరే ఊర్లో శ్రీకాకుళం ఆర్ సమ్వేర్ షూట్ ఉంటుంది. యూ కెన్, ఓ వెరీ నైస్ ఉంటుంది. యూ కెన్ బ్రింగ్ యువర్ మదర్, ఎవరు కావాలంటే వాళ్ళని. మా ఊరు నుంచే స్టార్ట్ అయింది. బట్ స్టార్ట్ అవ్వలేదు అక్కడ. నేను మా ఇంట్లో చెప్తే మా ఇంట్లో ఎవరు పంపించమన్నారు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు అంటే. వచ్చుంటే నన్ను కలిసిపోయేదని మేము మేబీ. శ్రీకాకుళం ఇంతే ఉంటుందా ఏమో చెప్పలేము. సో నో చెప్పారు. దెన్ సరే మీరు అలా ఎలా చేస్తారని చెప్పి నేను ఇంజనీరింగ్కి వెళ్ళాక థియేటర్ జాయిన్ అయ్యా. చెన్నైలో కాలేజ్, వీళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తారు, నేను థియేటర్ జాయిన్ అయితే సో జాయిన్ అయ్యా. కోవిడ్కి ఇంటికి వచ్చా, ఆడిషన్స్ మీద ఆడిషన్స్ ఇచ్చా. ఇంట్లో చెప్పలేదు అసలు ఆడిషన్స్ ఇచ్చాను. చాయ్ బిస్కెట్స్లో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ వీడియో షూట్కి వెళ్ళేటప్పుడు మా మదర్కి చెప్పిన, మమ్మీ నేను ఆడిషన్ ఇచ్చిన, సెలెక్ట్ అయినా, నువ్వు తీసుకొని వెళ్తావా, నేను మెట్రోలో వెళ్ళాలా అని అడిగా. ఐ డోంట్ గివ్ హర్ ది ఆప్షన్. అండ్ అప్పటికి మా మమ్మీకి కూడా అర్థమైంది ఈ మొదలేడట్లేదు. అండ్ షీ టోల్డ్ మీ మొన్న దట్ షీ థాట్ ఒక 1 year చేస్తుంది, ఫెయిల్ అవుతుంది, మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తుంది, లెట్ హర్ గివ్ ఇట్ అ షాట్ అని చెప్పి. బట్ షీ వాజ్ వెరీ స్కేర్డ్. అంటే ఇండస్ట్రీ గురించి ఒక రెప్యుటేషన్ ఉంది కదా మనకి. సో షీ వాజ్ వెరీ స్కేర్డ్, షీ వాజ్ వెరీ కేర్ఫుల్. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి కాల్ చేసేది నాకు. బట్ లక్కీలీ టచ్ వుడ్ అంతా వర్కౌట్ అయింది అండ్ నౌ షీ ఈస్ వెరీ హ్యాపీ. ఇండస్ట్రీలోకి వస్తానని తెలుసు, మళ్ళీ చదివా? అయ్యో చదవాలి కదా, ఇండస్ట్రీలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ వస్తారు, లక్షల మంది వస్తారు. నా అంత టాలెంటెడ్, నా అంత హార్డ్ వర్కింగ్, నాలాగే కనిపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళల్లో ఆ రాయి ఒకటి తగలడం ఇస్ లక్. అండ్ ఆ లక్ తగలకపోతే రోడ్ మీదకి వచ్చేస్తాం కదా. సో దట్ స్టెబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, నెక్స్ట్ సినిమా రాకపోతే రెజ్యూమ్ పట్టుకొని వెళ్ళిపోతాను నేను ఏదో సాఫ్ట్వేర్ కంపెనీకి. సో ఐ హ్యావ్ దట్ సెక్యూరిటీ, ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. మంచి ప్లానింగ్, పెద్ద ప్లానింగ్ తోనే వచ్చావు ఇండస్ట్రీలో. అసలు రిస్క్, పైసల విషయంలో రిస్క్ తీసుకు వెళ్దాం వచ్చావు.
పైసలు సంపాదిద్దామని వచ్చా, ఎంజాయ్ చేద్దామని వచ్చా. ఇన్ ద ప్రాసెస్ చేయలేస్తే వద్దానని నేను. అనన్య ఐ లవ్ యూ అని చెప్పి కంటిన్యూ చెప్పండి. అనన్య ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఎవరైనా ఒక అన్నోన్ పర్సన్ లేకపోతే ఎవరైనా సడన్ గా వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? నీ రియాక్షన్? దూరం వెళ్ళిపోతాను నేను. ఎందుకు అన్నోన్ పర్సన్ వచ్చి ప్రపోజ్ ఏం తెలుసు నా గురించి? ఏమో నేను ఫాలో అవుతున్నాడేమో, నువ్వంటే ఇష్టం. ఫాలో అవుతున్నాడు, పోలీసులకు ఫోన్ చేస్తాను. నువ్వు పబ్లిక్ ఫిగర్, అందరికీ తెలుసు నీ గురించి, ప్రతి ఒక్కటి తెలుసు. నువ్వు ఎందుకంటే నువ్వు మాట్లాడతావు ఇలాంటి ఇంటర్వ్యూస్ వల్ల, వాడని చూస్తుంటాను, నేను ఫాలో అవుతుంటా. నేనే అనుకో ఒక ఎగ్జాంపుల్, నేనే చేస్తున్నాను, నువ్వు నాకు అలా ఆన్సర్లో ఒక మళ్ళీ హార్ష్ ఫీల్ అవుతాను. వెళ్ళిపోతాను నేను. అయితే ఇక్కడ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కూర్చొని మాట్లాడే మాటలకి ఫ్రెండ్స్ తోని ఆర్ క్లోజ్ పీపుల్ తోని కూర్చొని మాట్లాడే మాటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ మీ ఆర్ ఎనీబడి. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ తో వేరేలా ఉంటారు, ఇక్కడ వేరేలా ఉంటారు. ఈ ఇమేజ్ చూసి నేను లవ్ ఎప్పుడైనా నా గురించి లేదు భయపడ్డా. సో ఈ ఇమేజ్ చూసి లవ్ చేస్తున్నాం అనుకుంటే ఇట్స్ అభిమానం తప్ప ఇంకేం. అభిమానం, యా అంతే. ఇట్స్ నాట్ లవ్. లైఫ్ షేర్ చేసుకునే లవ్ కాదు అది, ఇట్స్ జస్ట్ అప్రిసియేషన్ లవ్. బా దీని మీద కూడా బాగానే చదివావు. ఉన్నావా ఏంటి రిలేషన్ లో? నాతో నేను మా ఫ్యామిలీతో ఇలాంటివన్నీ నేను అస్సలు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయను. ఎందుకంటే ఇట్స్ నో అఫెన్స్, కానీ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్ కదా. నేను రిలేషన్ లో ఉన్నానా, సింగిల్ ఉన్నానా, నా లవ్ లైఫ్ ఏంటి, ఇట్ డజంట్ కన్సర్న్ ఎనీవన్. ఓకే, మర్యాద ఒక 3 క్వశ్చన్స్ స్కిప్ చేసేస్తాను. నీ పర్సనల్ లైఫ్ ని ఎప్పుడు షేర్ చేసుకోవాలనుకోవా? నేను నా ఫ్యామిలీ గురించి కూడా అసలు ఐ రేర్లీ స్పీక్ అబౌట్ ఇట్. ఏదన్నా నన్ను క్వశ్చన్ అడిగితే అక్కడ వరకు ఆన్సర్ ఇస్తాను తప్ప ఐ డోంట్ లైక్ టు బ్రింగ్ దెమ్, బికాజ్ ఇది నేను చూస్ చేసుకున్న కెరియర్ టు బీ అ పబ్లిక్ ఫిగర్, వాళ్ళు చూస్ చేసుకుంది కాదు. సో ఎనీబడి ఇన్ మై లైఫ్, మై ఫ్రెండ్స్ ఆర్ మై ఫ్యామిలీ ఆర్ ఎనీబడి, దే డోంట్ చూస్ టు బీ ఇన్ ద పబ్లిక్ ఐ. సో వాళ్ళని నేను అసలు తేవాలనుకోవట్లేదు ఇన్ టు ద పబ్లిక్ ఐ. ఐ వాంట్ దెమ్ టు లివ్ దేర్ ఓన్ పర్సనల్ ప్రైవేట్ లైఫ్. పోస్ట్ కూడా పెట్టవు మరి ఇన్స్టాలో పెళ్ళి అయితే? పెళ్ళి అయితేనా చూద్దాం, పెళ్ళి అయినప్పుడు సంగతి. అప్పుడు నా మూడ్ ఎట్లుంటుందో, నా హస్బెండ్ మూడ్ ఎట్లుంటుందో, అసలు ఎవరుంటారో. చాయ్ బిస్కెట్ లో సక్సెస్ అయ్యావా? యా 31st అది కాకుండా దానికి ముందు స్టార్టింగ్ కొన్ని వీడియోస్ చేసావు. ఆ లైఫ్ కి ఇప్పుడున్న లైఫ్ కి నీకు ఏం డిఫరెన్సెస్ చూస్తున్నావు నువ్వు? వన్ మేజర్ డిఫరెన్సెస్, అప్పుడు వర్క్ లాగా అనిపించలే. ఐ థింక్ ఒక ఆ స్పేస్ లో అందరూ ఫ్రెండ్స్ లా వర్క్ చేశారు. అండ్ ఎవ్రీ వన్ ఐ వర్క్ విత్ అప్పుడు ఆర్ నౌ మై ఫ్రెండ్స్. నేను వాళ్ళకి కాల్ చేస్తాను ర్యాండమ్లీ మాట్లాడడానికి కూడా. ఐ క్యాన్ కాల్ దెమ్. నాకు ఎప్పుడు రాలే. బట్ మీరు అప్పుడు చాయ్ బిస్కెట్లో లేరుగా. చాయ్ తాగుతున్నాను బిస్కెట్ తోట. సో అది. బట్ ఆఫ్టర్ 31st ఆర్ ఫ్రమ్ 31st కొంచెం ప్రొఫెషనల్ అయిపోయింది. కొంచెం స్కేల్ పెరిగింది కాబట్టి ఐఎమ్ నాట్ ఫ్రెండ్స్ విత్ ద పీపుల్ ఐ వర్క్ విత్. దే జస్ట్ మై కోవర్కర్స్ అండ్ మై కొలీగ్స్. సో వెరీ రేర్లీ ఐ బికమ్ ఫ్రెండ్స్. సో ఆ ఒక్క ఆస్పెక్ట్ మాత్రమే మారింది కదా, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అండ్ నేను చాలా నేర్చుకున్నాను అనుకుంటా మేబీ. ఏం నేర్చుకున్నావు? చాలా నేర్చుకున్నా. ఐ మీన్ అప్పుడు నేను వేరు, ఇప్పుడు నేను వేరు. మైండ్, యా, మెంటలీ, ఎమోషనలీ. నేను ఇప్పుడే సడన్ గా ఒకటి చూసా, టాటూ ఇక్కడ. ఏంటది? అది ఏం మీనింగ్ లేదు దానికి, ఇట్స్ జస్ట్ ర్యాండమ్ టాటూ. నాకు చిన్నప్పటి నుంచి టాటూస్ చాలా ఇష్టం. సో నా 18th బర్త్డే ఒకటే ఉంది. అదొకటే? యా. అది ఎక్కడ కనిపించకూడదనా? అక్కడ కనిపిస్తుందిగా. అదే ఏంటది? ఇట్స్ అ ఫ్లవర్ అండ్ హార్ట్. ఎందుకంటే తెలీదు. నా 18th బర్త్డేకి నాకు వేసుకోవాలని ఉండే టాటూ నేను వెళ్ళి వేసుకున్నా. పీపుల్ సైడ్ మీనింగ్ ఉన్నది వేసుకో, అండ్ అప్పుడున్న తొక్కల లాజిక్కి ఐ సైడ్ మీనింగ్ రేపు మారిపోద్ది, కానీ ఇప్పుడు ఇది మారదు. బట్ ఇది చెప్పావా? ఇదే చెప్పా, అందరికి ఇదే చెప్పా. ఇప్పుడు నవ్వుతటే దిగ మీనింగ్ ఉన్నది వేయించుకోవాల్సింది అనిపిస్తుంది. అంతేనా? అంతే, నో మీనింగ్. యాక్చువల్లీ నా ఇంటర్వ్యూస్ లో టాటూస్ బాగా ఒక పాయింట్ బాగుంటది అనమాట. అందుకోసమే యాక్చువల్లీ నువ్వు నమ్ముతావా బాయ్ ఫ్రెండ్స్ ఇలా పేర్లు టాటూస్ అలాంటివి పెళ్ళైనప్పుడు వేయించుకోవాలి? విడిపోతారంట. థ్యాంక్ యూ చెప్పినందుకు. వేయించుకున్నా పెళ్ళైనప్పుడు. ప్లాన్ ఉండే నాకు.
నేను ఒక ఇద్దరిని చేసా. ఒకరు ఎంగేజ్మెంట్ అయిపోయిన వాళ్ళకి, ఒకరు పెళ్లి అయిపోయిన వాళ్ళని, ఇంకొకరు వేరే ఉన్నారు. యాక్చువల్లీ ఆలోచిస్తే దీపిక పడుకుంది అదే అండి మన తెలుగు ఇండస్ట్రీలో అదే. ఇలా టాటూస్ వేయించుకున్న వాళ్ళు విడిపోతున్నారు అని. తొందరగా నా పేరు అసలు వేయించుకోక ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్. అననే కోపం వస్తుందా? ఓ చాలా. ఎలాంటి విషయాల్లో కోపం వస్తుంది? అన్ని విషయాల్లో కోపం వస్తుంది. ఐఎమ్ వెరీ షార్ట్ టెంపర్డ్ పర్సన్. అది తెలుసు నాకు. ఎలా తెలుసు? నేను బాగా కవర్ చేస్తానే. ఇందాక నుంచి దొరుకుతున్నావు నాకు కొన్ని కొన్ని. అమ్మో ఇప్పుడు వద్దులేరా బాబు, ఇలా ఎందుకు అది అనిపిస్తుంది. నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. గంగ చంద్రముఖిగా మాట్లాడడం కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ యా. నాకు చాలా ఐఎమ్ వెరీ షార్ట్ టెంపర్డ్ పర్సన్. యాక్చువల్లీ స్టార్టింగ్ లో చూపించేసేదాన్ని కోపం. దట్ ఈస్ వన్ థింగ్ ఐ లెర్న్డ్ ఇస్ చూపించొద్దు. ఒక బుక్ లో చదివాను అనమాట, ఇఫ్ యువర్ ఎమోషన్స్ ఆర్ నాట్ హెల్పింగ్ ద సిచ్యువేషన్ హైడ్ దెమ్ అని. సో ఇప్పుడు మీరు నన్ను ఏదైనా క్వశ్చన్ అడిగారు, నాకు కోపం వచ్చింది అనుకో, నేను అరిచాను అనుకో మీ మీద, అక్కడ ఎవరికి యూజ్ లేదు దాంతో. సో ఐ డెవలప్డ్ దట్ ఐ హైడ్ మై యాంగర్. బట్ నాకు చాలా కోపం వస్తుంది. చాలా ఐఎమ్ అ వెరీ షార్ట్ టెంపర్డ్ పర్సన్. అవునా, అంత షార్ట్ టెంపర్ ఉందా? మేబీ అందుకు కూడా జనరల్ యాటిట్యూడ్ అనుకుంటారేమో. ఎప్పుడన్నా కోపం చూసాను. అసలు శర్మ అంటే సైలెంట్ గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, కూల్ గా ఉండాలి. ఐ డోంట్ అగ్రీ. ఎందుకట్లా? ఏమో నేను చూసిన శర్మలందరూ అలా ఉండేనా? మేబీ అందరూ వి ఆర్ ఆల్ గుడ్ ఎట్ హైడింగ్ ఇట్ ఏమో. అందరూ దాచుకుంటున్నారా? నాకు తెలిసిన వాళ్ళందరూ మీ అందరూ దాచుకుంటున్నారా? సరే, ఇందాక నేను అడిగాను నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పలేదు. సరే, ఇప్పుడు ఎవరైనా క్రష్ ఉన్నారా ఇండస్ట్రీలో? కానీ క్రష్ చాలా మంది ఉంటారు. అంటే క్రష్ అంటే ఎవరైనా క్యూట్ కనిపిస్తే క్రష్. ఎవరు? హాలీవుడ్ లో. హాలీవుడ్ లోనే? యా. ఎక్కడెక్కడ? ఎవరు పేరు గుర్తు? ఆండ్రూ గార్ఫీల్డ్. ఆండ్రూ గార్ఫీల్డ్ పేరు కూడా నేను ఇప్పుడు పలకలేదు. స్పైడర్ మ్యాన్. అచ్చా, స్పైడర్ మ్యానా? తను రీసెంట్ గా తనకు ఒక లవ్ యాంగిల్ నడుస్తుంది అనమాట మీడియాలో. సో ఇట్స్ వెరీ క్యూట్, హిస్ బ్లషింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ వెరీ నాలాగా ముద్ర మనసులో తిట్టుకో, వద్దు, దాచేసి ప్లీజ్. బయట ఒకటే చెప్తా, ఏదో అనిపిస్తుంది దాచేసి ప్లీజ్. ఓకే, డన్. అర్థమైందా? అరుణ్ కుమార్ లోకి వెళ్దాం కాసేపు. సీజన్ 1 నువ్వే చేసావు, సీజన్ 2 నువ్వే చేసావు. 1 లో ఉన్న హీరో 2 లేడు, కానీ హీరోయిన్ కంటిన్యూ అయింది. ఎలా ఉంది? హీరోయిన్ డేట్స్ ఉండే, హీరోయిన్ డేట్స్ దొరకలే. హర్షిత్ వెరీ నైస్లీ గాట్ వెరీ బిజీ. కల్కి రోల్ తర్వాత హీ గాట్ మంచి మంచి ఆఫర్స్ విచ్ హీ వాస్ బిజీ విత్. బట్ ఆహా టైమ్ లైన్స్కి అండ్ మా ప్రొడ్యూసర్ లాఫింకా వాళ్ళ టైమ్ లైన్స్కి అండ్ హర్షిత్ డేట్స్కి సెట్ అవ్వలేదు. అండ్ దే డిస్కస్డ్ అండ్ కేమ్ టు ద కంక్లూజన్ దట్ ఆయన ఉండరు సీజన్ 2లో, వీ హావ్ టు టేక్ సమ్మన్ ఎల్స్ అని. సో అందుకే సిద్ధు వచ్చాడు, హూస్ అమేజింగ్. చూసారా మీరు? అర్థమైందా? చూడాలి, యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూ చేసాక చూద్దాం. నువ్వు చూసావా? ఆఫ్ కోర్స్ చూసా. నా సిరీస్. అవునా? నీ సీన్స్ చూసావా? నా సిరీస్ నీ సిరీస్ మొత్తం? షూర్ షూర్. క్విజ్ చేస్తారా? చేయండి. ట్రై చేయనా? చేయండి. సరే, ఉంది ఒకటి. ఉందా? మీరు చూడకుండా మీకు క్వశ్చన్స్ ఎలా వచ్చాయి? అంతే, అది ఓకే. చెప్పగలవు కదా? ఫస్ట్ షూర్. గెలిస్తే అన్ని ఆన్సర్స్ ఇస్తే మరి గిఫ్ట్ ఇస్తారా? గుడి బ్యాగ్ అట్లా ఇస్తారా? నీకేం కాదు చెప్పు. 10,000 వాల్యూ ఏదైనా పర్లేదు. 10,000 వాల్యూ. నీ బర్త్డే ఎప్పుడు? May 7th. బా, చాలా టైం. నాది May 27th. అవునా? మేనే. మా ఎందుకు ఇలా ఉన్నాం కానీ వేరే వేరే, నాట్ సేమ్. అందరూ నార్మల్గా ఇన్స్టా హ్యాండిలింగ్ మంచిగా యూస్ చేస్తూ ఉంటారు. చాలా మంది వీళ్ళందరినీ చూసా మంచిగా హ్యాండిల్ చేస్తారు. నువ్వు ఎందుకు ఏం అసలు వాడవు దాన్ని? ఐఎమ్ నాట్ అ సోషల్ పర్సన్. నేను లైక్ ఐ సెడ్, నేను చాలా థింగ్స్ ప్రైవేట్ ఉంచుతా. సో ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ టు ద పబ్లిక్ ఆన్ మై సోషల్ మీడియా ఇస్ నా వర్క్ గురించి. సో నా వర్క్ అన్ని షూట్లో ఉన్నప్పుడు ఆర్ ఏం రిలీజెస్ లేనప్పుడు ఐ హ్యావ్ నథింగ్ టు టెల్ దెమ్. సో ఏదో అక్కడిక్కడ ఫోటో పెడతా తప్ప. ఇప్పుడు నేను ఏదైనా వెకేషన్కి వెళ్తే ఐ డోంట్ వాంట్ టు పోస్ట్ ఎవ్రీథింగ్ ఆఫ్ దట్ వెకేషన్. సో నేను చాలా లిమిటెడ్గా పోస్ట్ చేస్తా. నాకు చాలా మంది చెప్పారు దట్ యూ హ్యావ్ టు యునో బిల్డ్ అప్ యువర్ సోషల్ మీడియా అని. బట్ ఐఎమ్ అన్ యాక్టర్, ఐఎమ్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ప్రమోషన్ చేస్తావు కదా, ఎందుకు చేస్తున్నావు? వాళ్ళు చేయమంటున్నారు, నేను చేస్తున్నా. as simple as that. అప్పుడు బెట్టింగ్ యాప్స్ మీద నీ పేరు వచ్చింది కదా? నీ పేరు ఏం రాలేదు. ఏం జరిగింది బెట్టింగ్ యాప్స్ మీద? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు. నువ్వు బెట్టింగ్ యాప్స్ ఎప్పుడైనా ప్రమోట్ చేసావా? చేయలేదా? ఓన్లీ ఆయిల్, షాంపూలు,
నేను ఏమేమి చేసాను, సర్ఫ్ చేసా, అంటే ఒక సర్ఫ్ కాదు, అది కంఫర్ట్ నేను ఏదో కంఫర్ట్ కాదు నేను brand. ఏదో ఒకటి చేసా యాక్చువల్లీ, చూసా ఒకటి నేను చాలా ఒక 3-4 చేసుంటాను నేను, అవును, బట్ అవును. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ, మంచిగా చేస్తావు కానీ ఇప్పుడు Yeah. బెట్టింగ్ ఏం చేయవు. ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్. అది నాకు వచ్చింది, ఐ డోంట్ నో విచ్ బెట్టింగ్ యాప్ స్పెసిఫికలీ ఇష్యూ అయిందని, బట్ దెర్ వర్ సమ్ బెట్టింగ్ యాప్స్ దట్ కేమ్ అలాంగ్, బట్ వీ డిడ్ంట్. తెలుగు అమ్మాయిలకి తెలుగు సినిమాల్లో చాలా అవకాశాలు తక్కువ, దానికి నువ్వు అంగీకరిస్తావా? యా, ఎందుకు తక్కువ అవుతుంటాయి? ఐ థింక్ వన్ థింగ్ ఇస్, నేను ఒకసారి ఇది ఒక ప్రొడ్యూసర్ గారు చెప్తే విన్నాను, అండ్ ఐ డోంట్ మొత్తం థింక్ అంతా నీవన్నీ ఆ ప్రొడ్యూసర్ గారి మీద తోసేస్తున్నావు ఇంటికి పంపేసి. సేమ్ ప్రొడ్యూసర్ కాదు, వేరే ప్రొడ్యూసర్, బట్ ఐ డోంట్ నో అందరూ ఇదే మైండ్ సెట్ లో ఉన్నారా లేదా అని, బట్ హీ సెడ్ దేవర్ కాస్టింగ్ ఫర్ ఏదో, నేను వేరే కాస్టింగ్ కాల్కి వెళ్ళాను అండ్ వేరే దానికి కాస్ట్ చేస్తున్నారు, అండ్ అపారెంట్లీ ఆ మూవీలో దేర్ వర్ సమ్ ఇంటిమేట్ సీన్స్ ఆర్ సమ్ గ్లామర్ సీన్స్ సంథింగ్, అండ్ దేవర్ డిస్కసింగ్ ఎవరిని కాస్ట్ చేయాలి అని, అండ్ దే సెడ్ తెలుగు అమ్మాయిని చూడకండి, వాళ్ళు మళ్ళీ మేము కిస్సులు చేయము హగ్గులు చేయము అంటారు, గో ఫర్ ముంబై గర్ల్స్, దే విల్ బి ఓకే విత్ ఇట్ అని. సో ఐ థింక్ దట్ ఈస్ అ హ్యూజ్ ఫ్యాక్టర్ ఇస్ మనకి